వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి నీళ్ల నిరంజన్ రెడ్డి సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీక, తెలంగాణ ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ కేసీఆర్ గారికి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచర నాయకులకు, కార్యకర్తలకు, సభలో ఉన్నటువంటి నియోజకవర్గం నలుమూలల నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులకందరికీ కూడా, పత్రికా విలేకరులకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ, మాన్య ముఖ్యమంత్రి వర్యుల యొక్క సందేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వనపర్తి నియోజకవర్గ ప్రజలు వారి సందేశం వినడానికి ఉత్సుకతతో ఉన్నారు. కాబట్టి నేను సమయాన్ని తీసుకోకుండా సందేశం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, పార్టీ అధినేత, మన ప్రియతమ నేత శ్రీ కేసీఆర్ గారిని స్వాగతిస్తూ మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గౌరవనీయులు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ లోక్సభ నాయకుడు శ్రీ జితేందర్ రెడ్డి గారు, మిత్రులు జడ్పీ చైర్మన్ భాస్కర్ గారు, మీ అందరి అభిమాన నాయకులు, ఈరోజు వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి మిత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. పైనుంచి కనపడతా ఉంది, పట్టణంలో ఎక్కడ చూసినా ఈ సభలో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ మంది బయట రోడ్ల మీద ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు పెద్ద గ్రౌండ్ లో పెట్టేది ఉండే, గ్రౌండ్ సరిపోక బయట ఉన్న, నేను వస్తున్న పక్కన కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యనే చాలా పెద్ద సభ జరిగి నేను వనపర్తి రావడం జరిగింది. మీ అందరు దర్శనం చేసుకున్నాం. ఎన్నికల సందర్భం కాబట్టి తప్పకుండా మరొకసారి రావాలని భావించి రావడం జరిగింది. మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, దయచేసి నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా, వనపర్తి చారిత్రకంగా కూడా చాలా పెద్ద కల్చరల్ సెంటర్. కవులు, గాయకులు, మేధావులు అనేక మంది ఉన్నటువంటి ప్రాంతం, చాలా ఇంటలెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థించేది, మంచి గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. నిదానంగా ఆలోచించి ఏది ప్రజలకు మంచిదో అది చేస్తే ప్రజల ఎజెండా అమలు జరుగుతుంది, ప్రజలకు లాభం జరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా లేదు, చెప్పుకోదగ్గ కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే 58 ఏళ్లు రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ కూటమి కలిసి ఒక పక్కన ఉన్నాయి. 15 ఏళ్లు పోరాటం చేసి రాష్ట్రం సాధించి మీరు దీవిస్తే 4 ఏళ్లు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ఒకవైపు ఉంది. వాళ్ళ చరిత్ర, వీళ్ళ చరిత్ర కూడా మీ ముందర ఉంది.
ఏం కొత్తగా ఏం లేదు. ఇక్కడ ఇవ్వాలి కూడా ఆకాశంకి వెళ్ళి దిగి రాలే, అంత పాతవాన్లే. అందుకోసం మీరు విచారించాలి, ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏ గవర్నమెంట్లో ఏం జరిగింది, ఎవరి కోసం ఏం జరిగిందో ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఒకటే మాట దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మేధావులు, ఘనా పార్టీలు, ఈ చంద్రబాబు నాయుడు టీడీపీ అయితే చెప్పే పనే లేదు. హైదరాబాదే నేను కట్టినా అంటాడు ఆయన. హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో పెట్టినా అంటాడు. ఏ పటంలో పెట్టి కాలబెట్టినో కానీ మరి కరెంట్ ఆడబెట్టావు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఇయ్యని? నీ మేధావితనం ఎక్కడవా? కాంగ్రెస్ మేధావితనం ఎక్కడవా? అంటే మాటలు చెప్పిన తప్ప పని చేయలే. చాలా జటిలమైన సమస్య. ఆయన పేరేంటి? ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారని చివరి ముఖ్యమంత్రి ఏపీకి. ఆయన కర్రవాటి చూపించిన ఇట్లా టీవీలో, మీకు తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, సిమ్మని చీకటి అయిపోతుంది, అంధకారం అయితేని చెప్పింది. కానీ నేను గర్వంగా చెప్తున్నా ఈరోజు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మధ్య డిక్లేర్ చేసింది, భారతదేశంలో తలసరి విద్యుత్తు ఏ రాష్ట్రం కంటే కూడా, జాతీయ సగటు కంటే కూడా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఎక్కువ వాడుతున్న రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఇండియాలో అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసింది. మరి ఆయనకు తెలుగులో చెప్తే అర్థం కాదు కాబట్టి హిందీలో చెప్తున్నా. नरेंद्र मोदी माननीय प्रधानमंत्री जी थोड़ी देर पहले निजामाबाद आए, वहां बहुत बड़ा झूठ उन्होंने बोला कि तेलंगाना में करंट की कमी है. आप जो सरकार चलाते भारत सरकार, उसी सरकार का संस्था इलेक्ट्रिसिटी अथॉरिटी ऑफ इंडिया ने डिक्लेयर किया है कि हिंदुस्तान में पावर के मामले में सबसे आगे तेलंगाना है. ये बात आपको समझना चाहिए. ఎందుకంటే ఆయన ఇప్పుడు జరసేపటి మహబూబ్నగర్ జిల్లాకే వస్తున్నారు. మరి ఇక్కడ ఏమో అబద్ధాలు చెప్తాడో ఏం సంగతి. కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ మూల్యం బారే భయ, నాకు అర్థం కాదు. నేను 50 మాట యాగం చేసుకోవడం నీ మూల్యమైన వాయన, నీకేమైనా ఇబ్బంది పెడుతున్నా? ఇష్టం ఉన్నవాడు నస్తే ఒక అన్నం పెడుతున్నాం, తీర్థం పెడుతున్నాం, వాళ్ళ నీ మూల్యం బాయ్. దబ్బా నీకు పట్టుంటే నువ్వు కూడా దండం పెడితే తీర్థం తీసుకొని పో, వద్దంటున్నావా? అంతే కదా. నాకు భక్తి ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతా, తప్పకుండా నేను చేస్తా. నీకేం బాధ? మీరు ఒకటి గమనించాలి, నన్ను కాపాడేది మీరు సుమా. ఎందుకంటే ఇలా చుట్టుముట్టిరు నన్ను ఈ బక్కకి షర్ర కొట్టడానికి. ఎంతమంది మొబైల్ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన బయలుదేరిండు. ఇక సోనియా గాంధీ, ఇంకో గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇక సిపిఐ, సిపిఎం, ఈ జాలనాడు వారసోబలికి చంద్రబాబు నాయుడు, టీడీపీ, ఇంతమంది ఒక కేసీఆర్ని కొట్టడానికి. ఎందుకు వీళ్ళందరూ ఎందుకు న్యాయం పడబడుతున్నారండి? ఏం కారణం? మనం మొండిగా ఉంటాం కాబట్టి, ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతాం కాబట్టి, ఉన్నట్టు నిజాయితీగా మాట్లాడతాం కాబట్టి, నేను స్పష్టంగా చెప్తున్న ప్రతి సభలో, మీరు కూడా మేధావులు ఉండే పట్టణం కాబట్టి వనపర్తి, దయచేసి ఆలోచించేయాలి. 70 ఏళ్ళు వీళ్ళు రాజ్యమేనండి ఇద్దరు, ఇదే బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్. ఇంకెవడు వెళ్ళింది నాకు అర్థం కాదు. 70 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేస్తే ఎట్లా ఉన్న దేశం భారతదేశం ఇవాళ? 70,000 టీఎంసీల నీళ్లున్నాయి దేశంలో. మొత్తం భారతదేశంలో 70,000 టీఎంసీల నీళ్లు భగవంతుడు ఇచ్చిండు, ప్రకృతి ఇచ్చింది. వీళ్ళ తెలివికి 30,000 టీఎంసీలు కూడా వాడలే, సముద్రానికి పోతున్నాయి. ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాలు కరువుతో అల్లాడుతాయి. మన పక్కన ఉన్న చైనా దేశం 25 ఏళ్ల కింద మనకన్నా వెనుకబడి ఉండే. నా లెక్క కాదు, ఇది అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెప్పిన లెక్క. ఇలా మనతో ఒక 1000 రెట్లు ముందుకు అయిపోయింది. మనం ఇక్కడనే ఉన్నాం, ఎక్కడో లేదు మధ్యలో. హిమాలయ పర్వతానికి అది అవతల వైపు, అది ఇవతల వైపు మనం. మనకున్నంత వ్యవసాయ భూమి వాళ్ళకి లేదు.
దేశం పెద్దగా ఉంటుంది మనకంటే 2-3 ఇంతలు ఉంటుంది. కానీ అన్ని పర్వతాలు, కొండలు, గుట్టలు, ఎడారి ఉంటుంది. మనకన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉంది. కానీ వాళ్ళు ఇలా ప్రపంచంలో 2వ ఆర్థిక పెద్ద శక్తి అమెరికా తర్వాత. మరి ఏమాయ మరి మీ మేధావితనం, మీ బీజేపీ, మీ ఎన్డీఏ, మీ కాంగ్రెస్ తోక తొండెము ఏమొచ్చాయి ఈ దేశానికి? అందుకే నేను ప్రతిపాదిస్తా ఉన్నా, ఈ దేశంలో 2 దరిద్రులు పోవాలి. నీచాతి నిజమైన ఆరోపణలు చేస్తారు. 2 పోయి ఖచ్చితంగా ఫెడరల్ ఫండ్, రాష్ట్రాల పవర్తో వచ్చేటువంటి ఫెడరల్ ఫండ్ గవర్నమెంట్ రావాలి. అది వస్తేనే ఈ రోగాలను బంద్ అవుతాయి. మళ్ళీ ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు నాకే అర్థమైతే నేను పజిలైపోయినా. మా సుభాష్ రెడ్డి నాకు హెలికాప్టర్ ఎక్కి ముందు ఇచ్చాడు. మీరు చెప్పాలి న్యాయం. ఆ కాంగ్రెస్ వాడు వస్తాడు, నేను బీజేపీతో కుమ్మక్కాయని అంటాడు. ఇలా మోడీ వచ్చి నేను కాంగ్రెస్తో కుమ్మక్కాయి, ఇప్పుడు నేను ఎవరితో కుమ్మక్కాయనంటే మరి వీడిందనే నాకే సంజాతలేదు. ఇది ఇవాళ పొత్తులు కట్టిన సొంతం నమ్మకం లేక, విశ్వాసం లేక. 14లో కూడా 2014లో కూడా మేము ఎవరితో పొత్తు కలవలే. ఎందుకంటే ముచ్చట సాక్షిగా ఉండాలి. ఈ రోజు కూడా మేము ఎవరితో పొత్తు కలవలే. ఈ రాష్ట్రంలో 119 స్థానాలు పోటీ చేసే ఒకటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉన్న సీట్లన్నీ పోటీ చేస్తా ఉన్నాం. మాకు మీ మీద, ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి మేము మంచిగా మెదిలినాం. మేము లభంగా పనిచేయలే, ఇమాందారిగా పనిచేసినాం. ఇక్కడున్న బిడ్డ మీ ముందే ఉన్నాడు నిరంజన్ రెడ్డి. ఆయన లాస్ట్ టైం పోటీ చేసిండు, ఎన్నికల్లో విజయం సాధించలే. కానీ వనపర్తి నా ప్రాంతం అనే ప్రేమ విడవలే, పట్టించుకున్నాడు. రాత్రి బవళ్ళు కాలువల పొంట, వాగుల పొంట, గట్ల పొంట తిరిగి ఆ ఇరిగేషన్ మంత్రితో నాతో యుద్ధాలు చేసి డబ్బులు తెచ్చి ఇలా చెరువులు నింపితే బ్రహ్మాండంగా కలకలలాడుతున్నాయి. నేను మా జితేందర్ రెడ్డి గర్వంగా చూపెడుతున్నారు. జితేందర్ రెడ్డి ఇక చూడు సార్, చెరువులు చూడు, నిరంజన్ రెడ్డి నింపించాడు, అదే మా ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి నింపించాడని చెప్పి చూపెడుతుంటే సంతోషంగా వచ్చినాం. మేము దిగే ముందు అట్లా పనిచేసినాం. మేము తప్పుడు పనులు చేయలే. మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాం. మద్యం సీసాలను నమ్మతలేం, లిక్కర్ బాటలను నమ్మతలేం. మరిగా సారా నీళ్లు కావన్నా, నీళ్ళ నిరంజన్ రెడ్డి ఇచ్చే నీళ్లు కావన్నా, గది ఆలోచన చేయాలి. వనపర్తిలో ఉన్న విజ్ఞత దయచేసి ఎన్నికల్లో మీరు చూపెట్టాలి. కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్లు పరిపాలించిన వాళ్ళ కాలంలో కరెంట్ ఎట్లా ఉండే, ఇలా వనపర్తి పట్టణంలో కావచ్చు, మీ గ్రామాలలో కావచ్చు, ఇవాళ కరెంట్ ఎట్లా ఉంది? నేను కూడా రైతునే, నా మోటార్లు కూడా గాలిని. ఇలా కాలుతున్నాయా? ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఒక్క నిమిషం కరెంటు పోతుందా? పోదు. టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది తప్ప పోదు. ఎట్లా సాధ్యమవుతుంది? ఈ రోజు కూడా మేము పండుకోం. నా సెల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో నడుస్తూ ఉంటుంది మీటర్. ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఏ లైన్లో మీద ఎంత కరెంట్ వస్తున్నది, ఎటు ఎంత సప్లై అవుతున్నది, ఏమైనా ఎటమటం అవుతుందా అని చూస్తాం. గంటకు రోజు 4 సాధ్యమవుతుంది. ఒళ్ళు వంచాలి. పని కావాలంటే డంబసారం కొడితే, గప్పాలు కొడితే కాదు, కష్టం చేయాలి. ఆ విధంగా తిప్పల పడుతుంది. ఇలా జగదీశ్వర్ రెడ్డి పవర్ మినిస్టర్ కావచ్చు, నేను కావచ్చు, ఎప్పటికప్పుడు వాచ్ చేస్తాం. కాబట్టి 1 గంట రెప్ప పాటు కూడా కరెంటు పోతలేదు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పింది, మీకు సిమ్మని చీకటి అంధకారం అవుతుంది. అంధకారం కాలే. ఈరోజు నంబర్ 1 ఇండియాలో పవర్ యూటిలైజేషన్ తయారైనం. ఒక సత్యం ఏంటంటే, కఠోరమైన సత్యం, 24 గంటల కరెంటు ఏ కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడో వాళ్ళ ఏపీలో లేదు కానీ తెలంగాణలో ఉన్నది. మరి ఎవరు తెలివి కలవడం మీరు నిర్ణయం చేయాలి. వాళ్ళ దగ్గర లేదు, నేను మన దగ్గర ఉంది. రెండవది, రైతాంగానికి ఫ్రీగా కరెంట్ ఇచ్చేది. ఇలా నరేంద్ర మోడీ ఇంత పొడుగు మాట్లాడుతుండు, సోనియా గాంధీ మాట్లాడుతుంది, రాహుల్ గాంధీ ఇంకెవడో మాట్లాడతారు. ఇండియా మొత్తంలో 24 గంటలు ఫ్రీగా, ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప ఇంకేదైనా ఉందా? ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణనే ఇస్తుంది. ఎవ్వరు రైతును పట్టించుకోలే. ఇవాళ 18 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, మోడీ గారు ఒక్క రాష్ట్రంలో ఇస్తున్నా మీరు ఫ్రీ కరెంటు? ఈ పక్కన మహారాష్ట్రలు ఇస్తారా? మన పక్కన కర్ణాటకలు ఇస్తుందా? 24 గంటలు ఇస్తుందా? ఇయ్యరు. ఇంకా ఛార్జ్ ఇన్ని గంటలు వాడుకోవాలి, దాటితే డబల్ ఛార్జ్, ట్రిపుల్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేదు. ఎన్ని హెచ్పీ కాల్చుకున్నా, ఏం చేసినా వ్యవసాయానికి ఫ్రీ పవర్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ.
అవుతున్నాయి. 5,000 6,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి సంవత్సరానికి. కావాలి ఎవరొక పెడితేనే మా రైతులకు పెట్టుకుంటున్నాం. ఈరోజు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం ఇండియాలో. అనుకున్నామండి పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే 1,110,000 రూపాయలు ఇస్తారు అనుకున్నామా? కల కూడా పడ్డదామని కాంగ్రెస్ టీడీపీ వాళ్ళ జీవితం ఇటువంటి ఆలోచన చేసినరా? ఇస్తారా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తుండా? పెద్ద మేధావి కదా ఆయన రాష్ట్రంలో. మన పథకాలు కాపీ కొడుతుండే ఆయన మేధావి అంటాడు, మన ఇంకేం పడతాడు, మన స్కీములు కాపీ కొడతారు. ఈ విధంగా మాటలు చెప్పిన తప్ప వాస్తవంగా చేయలే. ఈరోజు మహిళల కోసం కావచ్చు, ప్రసూతికి పోయే స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, ఇలా మీ ముందు కనబడుతున్న రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కంటి వెలుగు కార్యక్రమం ఎవరన్నా అనుకున్నాడండి? గవర్నమెంట్ వచ్చి గ్రామాలకు వచ్చి మీ కళ్ళు పరీక్ష చేసి మీకు అందరికి అద్దాలిచ్చి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తారు అనుకున్నారా జిందగీలా? ఆలోచన కూడా చేయలే, ఇవరికి ఆలోచన కూడా రాలే. ఒక చిన్న ఊర్లో నా నియోజకవర్గంలో నేను ఫ్రీ శిబిరం పెట్టించిన, కంటి శిబిరం పెట్టించిన. ఆ ఒక్క ఊర్లో 227 మంది వెళ్ళింది. నేనంటే మరి రాష్ట్రం సంగతి ఒక చిన్న ఊర్లోకి ఇంత బాధ ఉంటే ఎట్లుండాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగినాం. ఎవరి దగ్గర లెక్కలేదు, పత్రం లేదు. నేనన్నట్టు కాదని చెప్పి తయారు చేసి ఆ ప్రోగ్రాం డిజైన్ చేసి 2 నెలలు నేనే కష్టపడి కార్యక్రమాన్ని రూపొందించి ఇలా పంపించిన బృందాలు బ్రహ్మాండంగా గ్రామానికి ఇవాళ చేస్తా ఉన్నారు. మీ కళ్ళ ముందు ఉంది ఆ ప్రోగ్రాం. అక్కడికే అయిపోలే ప్రోగ్రాం. దీని తర్వాత రేపు ఈఎన్టీ డాక్టర్ల బృందం వస్తుంది, డెంటల్ డాక్టర్ల బృందం వస్తుంది. మీకు చెవి, ముక్కు, గొంతు సమస్యలనా, పంటి సమస్యలనా మొత్తం అంతా వచ్చి మళ్ళీ చెక్ చేసి మీకు ఉచితంగా సేవలు చేస్తారు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా నేను కంటున్న కళ సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ తయారు కావాలంటే రాష్ట్రం యొక్క హెల్త్ ప్రొఫైల్ తయారు కావాలి. అంటే ప్రతి మనిషి, ఆడ మనిషి కావచ్చు, మగ మనిషి కావచ్చు, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది యొక్క బ్లడ్ శాంపిల్స్, రక్త నమూనాలు మొత్తం తీసి కంప్యూటరైజ్ చేసి రెడీగా పెట్టాలి. ఎవరో పెబ్బేరు ఆయనకు అక్కడెక్కడో షాద్నగర్లో యాక్సిడెంట్ అయిందంటే ఒక బటన్ కొడితే ఆయన గ్రూప్ ఏందో, ఆయన కథ ఏందో 1 నిమిషంలో తెలియాలి. ప్రాణాలు కాపాడుకోవాలి ఎక్కడికక్కడ. ఆ విధమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో కూడుకున్న తెలంగాణ తయారు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇట్లా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఊహించినమా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే, నిరంజన్ రెడ్డి గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాకపోతే ఈ జిందగీలో మన జీవితంలో వనపర్తి జిల్లా కేంద్రం అవుతుండేనానండి? జిందగీలో కాకపో. ఒక కోర్టు కావాలంటే 4 ఏళ్ళు తిరిగిన నా దగ్గరికి. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కావాలంటే 4 ఏళ్ళు తిరిగిండు. నేను అందుకే వనపర్తిలో ఉండే న్యాయవాదులకు, అడ్వకేట్లకు, ఇంటలెక్చువల్స్ ఎవ్రీబడికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, దయచేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ఇలా వనపర్తి జిల్లా కేంద్రం అయింది, తెచ్చిండు నిరంజన్ రెడ్డి. అక్కడికే ఆగదు. ఒకసారి జిల్లా కేంద్రం అయింది కాబట్టి, మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి తన్నుకొని వస్తాయి. మెడికల్ కాలేజ్ వస్తుంది, ట్రిపుల్ ఐటీ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. ఆడిపోతాయి రాకుండా. రాకపోతే ఊకుంటాడా? నిరంజన్ రెడ్డి ఆర్డినరీ లీడర్ కాదు, నా కుడిభుజం లాంటి నాయకుడు. ఆనాడు 2001లో ఉద్యమం ప్రారంభిస్తే, 2001లో ఉద్యమం ప్రారంభిస్తే బేస్ 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఒక ఆయన ఈయన వ్యవస్థాపక ఉద్యమకారుడు. ఈ రోజు ఆయన గెలిస్తే కూడా మామూలు ఎమ్మెల్యేగా ఉండడు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆయన స్థాయి చాలా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఆయనని పెంచండి, వనపర్తిని పెంచుకోండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. కలువ గుర్తుని కొన్ని నీళ్లు వస్తేనే ఇంకా రావాలి. ఇంకో కాలువ ఇంకా కంప్లీట్ కావాల్సిన అక్కర్లేదు. కొన్ని కాలువలు తను చేయించండి, చెరువులు నింపుతున్నారు, ఇంకా కూడా కావాలి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. 1.5 సంవత్సరం తర్వాత కేసీఆర్ వస్తే హెలికాప్టర్లో ఎక్కడ చూసినా బెత్తడి జాగ లేకుండా ఆకుపచ్చగా కనిపించాలి. వనపర్తి జిల్లా తయారు కావాలి. దానికోసం నిరంజన్ రెడ్డి గారికి కమిట్మెంట్ ఉంది, చేసే తపన ఉంది, పట్టుదల ఉంది. ఆయన మంచి నిజాయితీ గల నాయకుడు, ఉల్టాపల్టా మాట్లాడాడు. కొంతమందికి బాధ ఉన్నది అంటాడు సార్ అని, కొంత నిష్ఠూరం ఉంటుంది. కానీ నిజాయితీ పరుడు కాబట్టి అట్లా మాట్లాడతాడు. నీతి ఉంది కాబట్టి గుండెలో అట్లా మాట్లాడతాడు. చెప్పేదే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఆ విధంగా ఏరా పేరే ఉండదు. కాబట్టి దయచేసి మీరు చాలా మందిని చూసినారు.
చాలా మందిని గెలిపించారు. ఈసారి నిరంజన్ రెడ్డి గెలిపియండి, ఏం పని జరుగుతుందో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. మీ వనపర్తి పట్టణాన్ని అద్భుతమైనటువంటి రోడ్లతోని, డివైడర్లతోని, స్ట్రీట్ లైట్స్ తోని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతని మాస్టర్ ప్లాన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని నేను మనవి చేస్తా ఉన్నా. చాలా మంచి పట్టణం ఇది, మంచి కల్చరల్ టౌన్ ఇది, శాంతియుతంగా పీస్ఫుల్గా ఉండే టౌన్, మంచి మేధావులు ఉండే పట్టణం కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి. డెఫినెట్ గా అభివృద్ధి జరుగుతుంది. నేను చాలా సభలకు పోవాల్సింది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చినారు, బయట కూడా చాలా మంది మైకులు పెట్టినారు, ఇంటా ఉన్నారు. కానీ దాదాపు మళ్ళీ నేను 6-7 వరకు ఇంకో 6-7 సభలు చేసుకుంటూ పోవాలి. ఎన్నికల టైం కాబట్టి లేదు. నేను ఒక్కడే మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, తప్పకుండా మనమే గెలుస్తున్నాం, అందులో అనుమానం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తా ఉంది, అందులో కూడా అనుమానం లేదు. ఎవరిని కాపాడలేని వాళ్ళు ఎవరిని పడుచుకోలే ఆ గవర్నమెంట్, ఆ పార్టీలు. లంబాడా సోదరులు మాకు హక్కులు కావాలి, మా తండలో మాకు రాజ్యాంగం వాళ్ళు పట్టించుకున్నారండి. ఇలా నిజాయితీగా టీఆర్ఎస్ చేసింది. ఈరోజు 22 తండాలు వనపర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు అయినాయి. గిరిజన బిడ్డలే అక్కడ రాజ్యం వెళ్ళబోతా ఉన్నారు. ఎన్నికల తర్వాత 1 month లో పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ గిరిజన తండాలలో 22 తండాలలో రాజ్యం వాళ్ళే చేస్తారని మనవి చేస్తా ఉన్నా. నిరంజన్ రెడ్డి గారు కోరి కొన్ని కొత్త మండలాలు చేయించినారు, కొన్ని పనులు చేయించినారు, మీ దృష్టిలో ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా, ఈ పట్టణం అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి నా సంపూర్ణ సహకారం, అండదండలు కూడా మీకు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి నిరంజన్ రెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి ఒక అద్భుతమైన జిల్లాగా వనపర్తిని తయారు చేయడానికి మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. కుమారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి